హయత్ నగర్ హైవే డేంజరస్ గా మారింది. వనస్థలిపురం, హయత్ నగర్, ఆటో నగర్లలోని కాలనీల ప్రజలు హైవే రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. 6 వరుసల హైవే 2 సర్వీస్ రోడ్లని క్రాస్ చేసి వెళ్తున్నారు స్థానికులు. దీంతో రోడ్డు దాటే సమయంలో యాక్సిడెంట్ కి గురై చనిపోతున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. ఈ ప్రాంతాల్లో వెహికల్స్ యూటర్న్ తీసుకోవాలన్నా నరకమే అంటున్నారు వాహనదారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్లో ఉన్నటువంటి 6 వరుసల రహదారి డేంజరస్గా మారింది. సో నిత్యం వేలాది మంది పబ్లిక్ అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు హయత్ నగర్ అటు వనస్థలిపురం ఆటో నగర్ నుండి హయత్ నగర్ వరకు ఉన్నటువంటి 6 వరుసల రహదారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు బ్యాక్ కనిపిస్తున్నటువంటి ఆటో నగర్ నుండి ఇటు హయత్ నగర్ వరకు కూడా ఈ రహదారి ఉంటుంది. 2 సర్వీస్ రోడ్లు ఉంటాయి, మధ్యలో హైవే ఉంటుంది. దాటాలంటే నిత్యం పబ్లిక్ నరకయాతన పడాల్సి ఉంటుంది. గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ సర్వీస్ రోడ్తో పాటు ఈ రహదారికి సంబంధించి కూడా నిత్యం ఉద్యోగులు, స్టూడెంట్స్, తర్వాత వివిధ పనులకు వెళ్ళేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. చాలా కాలనీస్ ఉంటాయి. ఈ విజయవాడ జాతీయ రహదారి నుంచి పక్కనే ఉన్నటువంటి చాలా కాలేజీకి ఇక్కడ నుంచి వెళ్తుంటారు. సో స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయా? పెద్ద కాలనీ ఇది, లెక్చరర్స్ కాలనీ. మెయిన్ థింగ్ ఓన్లీ లెక్చరర్స్ కాలనీ, ఐఫై ఆర్టీసీ కాలనీ, వినాయక నగర్ కాలనీ, నెక్స్ట్ హయత్ నగర్. ఫుల్ రష్ ఉండేది ఇదే కాలనీ. అమ్మ టెంపుల్ ఉంది, రామాలయం అని వెనుక ఉంది టెంపుల్. ఫుట్ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఏమైనా నిర్మిస్తామని హామీ ఏమైనా ఇచ్చారు? 1 మంత్ అయ్యి సార్, ఇప్పటికి వేసి మెజర్మెంట్ కూడా తీసుకుర్రు, చెక్ చేసారు. ఏదో ఫ్లైఓవర్ అది అదో మెట్రో వస్తుందని చెప్పి కొద్దిగా దాని డిస్టర్బెన్స్ ఆపేసారు. ఈ రోజు ఇట్లానే దాటుతుంటారా మీరు? రోజు ఇట్లే దాటామండి, దాటడానికి ఇబ్బంది అవుతుంది. ఈడ ఎప్పుడు చూడు అటు 10 మంది ఇటు 10 వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఈడ హైవే ఎట్లా వేసింది, ఒక ప్రబంధం లేదు. ఒక దీనికి ఏదైనా ఒకటి బందోబస్తు చేయకపోతే చాలా ప్రమాదం. ముందు బ్రిడ్జి కానీ ఏదైనా ఒకటి చేయాలి ఇమీడియట్లీ. ఐరన్ కమాన్ అన్నా లేకపోతే బ్రిడ్జ్ అనే వేయాలి. ఇక్కడ లేకపోతే మటుకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నో అయినాయి. భవిష్యత్తు ఇప్పుడు చూస్తున్నాం. ఈ రోడ్డు దాటాలంటేనే మాకు వణుకు పుడుతుంది, అంత ఘోరంగా ఉందండి. ఇప్పుడు ఈ రోడ్డు నేను ఇది స్టార్ట్ అయినా కానీ చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ రోడ్ అసలు ఫ్లైఓవర్ వేయాలి, ఇది ఇక్కడ పక్క వేయాల్సింది. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఎంత ట్రాఫిక్ అసలు రోడ్ దాటాలంటే భయపడతారు. పక్క నుంచి బస్సు ఎక్కాలనే ఇతను రావాలి. ఇప్పుడు దీపాలని అతను పోవాల్సిందే పక్కగా. ఈయనైతే అది వేయాలి. మేడం, రోజు ఎట్లా రోడ్ ఇట్లా దాటుతారు? చాలా ఇబ్బంది అవుతుంది సార్. రోడ్డు దాటడం అంటే అసలు ఇక్కడ ఉన్నంత వరకు అయితే చిన్నపిల్లలు, స్పీడు, బ్రేకులు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఈ రోడ్డు కొంచెం అర్జెంటుగా కొంచెం ఫ్లైఓవర్ కట్టించి ప్రజల ప్రాణాలకి సేఫ్టీ చేయాలని కోరుకుంటున్నాము. ఎన్ని రోజుల నుంచి చూస్తారు ఇట్లా మీరు? నేను ఇక్కడ చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి అదే చేస్తాను. రోడ్డు దాటే టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్? 6 వేసినప్పటి నుంచి ఇట్లా ఉంది. ఇక్కడ మెయిన్ సెంటర్ ఇది, కానీ ఇక్కడ ఫ్లైఓవర్ లాంటిది ఒకటి అది వేస్తే బాగుంటుంది. కానీ మెయిన్ పొద్దుగాల విద్యార్థులు వస్తుంటారు, ఆ పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. సరే పొద్దున పూట అంటే చూసుకొని రాగలుగుతారు, కానీ సాయంత్రం 5, 6 అయిందంటే చాలా ఇబ్బంది ఉంటుంది. లైటింగ్ అటు నుంచి వెహికల్స్ వస్తుంటే ఆ లైటింగ్ కాబట్టి వచ్చే వాళ్ళకి కనపడకుండా పోతుంటుంది. రోజు 2-3 యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు, మనకి డే టైంలోనే అటు పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే ఇంకా నైట్ టైంలో మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. ఇది దాటాలంటే కష్టతరము. దాదాపు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కలిస్తే తప్ప ఈ ఒక్కరు సింగిల్గా ఈ ఒక్కరు కానీ ఇద్దరు కానీ రోడ్డు దాటనటువంటి పరిస్థితి. దీనికి తోడు రాంగ్ రూట్లో ఆటోలు ఉండొచ్చు. మనకి రాంగ్ రూట్లో కూడా ఆటోలు రావడం, 2 వీలర్స్ రావడం వల్ల కూడా ఇంకా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో ఇష్టానుసారంగా వాహనాలు ఇక్కడ నడపడం, రాంగ్ రూట్లో నడపడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. ఈ రోడ్డు దాటడం వల్ల అవతలకి దాటడం వల్ల ఇట్లా దారి ఉండటాన అయిన వచ్చి గుద్దుకోవడం, మనుషులు సావడం, దెబ్బలు తగలడం చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లేమో హైవే కదా, చాలా స్పీడ్ నుంచి వస్తూ ఉంటాయి. దాటానికి మస్తు ఇబ్బంది అవుతుంది. రోజు పొద్దున పండ్లకి ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా పొద్దున సాయంత్రం అన్న ఇక బ్రిడ్జి ఇట్లా ఉంటేనేమో అటు ఇటు దాటుతానా ఏం లేదు, ఈజీగా ఉంటుంది. ఏం లేదు, బండ్లేమో హైవే కదా, స్పీడ్ వస్తూ ఉన్నాయి. మొన్న ఒక ఆయన గుద్దినారు, కింద పడ్డాడు ముసలాయన. బ్రిడ్జ్ ఉంటేనేమో అటు ఇటు దాటుతుండే తప్పున. ఎక్కువగా సిటీకి ఎంటర్ అయ్యేటువంటి భారీ వాహనాల వల్ల కూడా ఈ యొక్క 6 వరుసల రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఈ డేంజరస్ 6 వరుసల రహదారిపైన ఖచ్చితంగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ కూడా పబ్లిక్ చెప్తున్నారు. సంజయ్తో అనిల్, V6 న్యూస్, హయత్ నగర్ నుండి.